పేరు సయ్యద్ ఆసిఫ్ అండి. నేను వైసీపీ పార్టీలో యాక్టివ్‌గా ఉంటాను. అలానే ఈరోజు నేను వేరే పల్లెటూరు దొండపాడు వస్తుంటే జిలానీ అనే వ్యక్తి 3, 4 సార్లు ఫోన్ చేశాడు. ఏందన్నా అని అనగానే ఇక్కడికి రా ఒకసారి మాట్లాడే అన్నాడు. మళ్ళీ రాకపోగా మళ్ళీ ఫోన్ చేస్తే నేను మళ్ళీ వెళ్ళాను. వెళ్తే మా ఇంటితో మాట్లాడుకుంటున్నాం. వెంటనే వెనక నుంచి ఒక కారు వచ్చింది. కారులో ముందు షమీం ఖాన్ ఉన్నాడు. వెనకాల సిద్ధు అనే వ్యక్తి, వాళ్ళ మామయ్య ఇమ్రాన్, షఫీ వీళ్ళు ఉన్నారు. వెనక నుంచి నాకు దాడి చేశారు. కర్రలతో కొట్టాడు. ఒకడేమో సిద్ధు అనేవాడు రాయితో కొట్టాడు. ఈడ ఈడ నాకు తల మీద పగిలిందండి. 4 గుడ్లు పడ్డాయి. కర్రలతో కొట్టాడు. లావుగుంటాడు షఫీ అనే వ్యక్తి. తర్వాత ఇంక వీళ్ళు ఎవరు వచ్చారో తెలియదు. ఇంకా అందులో నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను నన్ను. పడిపోతే కళ్ళు తిరిగి ఆడే పడుకుపోయా. అవి వెంటనే నా బండి ఆడే ఉంటే నా బండిని కాల్ చేశారు. దాని మీద వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది కాబట్టి అది కాల్ చేశారు అక్కడే. తర్వాత మా ఇంటి వైపు ర్యాలీ చేసుకొని నన్ను మళ్ళీ కొట్టడానికి వచ్చారు టీడీపీ వాళ్ళు. నన్ను కొట్టింది కాక అట్లానే ఆ షమీం ఖాన్ అనే వ్యక్తి ఒక 40 మందితో ర్యాలీగా వచ్చి మా ఇంటి పైన దాడి చేయడం పోతే అక్కడ ఉన్న మసీద్కి వెళ్ళాలి పెద్దలు అక్కడ ఆపి ఏంది మందులు ఇస్తే వాళ్ళు అట్లా లేకుండా మళ్ళీ ఎగబడి మమ్మల్ని కొట్టి అక్కడే ఉన్న పిఎస్ ఖాన్ అన్న అక్కడే ఉంటే వాళ్ళని కూడా దాడి చేయడానికి పోయారు. ఈ దాడిలో ఉన్న వాళ్ళు ఎవరంటే షమీం ఖాన్, అట్లానే జింజాని అనే వ్యక్తి, వాళ్ళ తమ్ముడు జిలానీ. ఆ జిలానీ అనే వ్యక్తి మీద మర్డర్ కేసు కూడా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూనే ఉంది. ఆ అబ్బాయి వాదులు కూడా తిరుగుతూనే ఉన్నారు. అందులోనే అక్కడ ఫారూక్ పాషా అని చెప్పి మా బజార్ వ్యక్తి, నేను వైసీపీలో తిరుగుతున్నాను అని చెప్పి అతను తట్టుకోలేక మా ఇంటిపై దాడి చేయడానికి వచ్చారు. ఇంతలోనే పెద్ద మనుషులు ఆపినా కూడా ఆగకుండా కొట్టడానికి వచ్చేసరికి అందరం అక్కడ ఆపేసరికి ఇంకా గొడవ జరిగింది. మాకు కూడా దెబ్బలు తగిలాయండి.